Hello friends, I am Dr. Srikanth Munna, my consultant urologist and andrologist from V9 Hospitals. ఇవాళ మనం పేషెంట్ అవేర్నెస్ టాక్లో తెలుసుకునే నెక్స్ట్ అంశం వారికోసిల్ సర్జరీ చేయించుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో వారికోసిల్ అనేది ఏంటి అనేది, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం అంతకుముందు వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం. సో అవి చూడని వాళ్ళ కోసం క్లుప్తంగా ఏంటంటే, మగవారికి టెస్టిస్లో రక్తనాళాలకు సంబంధించిన ఒక చిన్న వ్యాధి. దీంతో ఏమేం కంప్లైంట్స్ రావచ్చు అంటే, పెయిన్ రావచ్చు, స్వెల్లింగ్ రావచ్చు, లేదా వీర్యం క్వాలిటీ ప్రెగ్నెన్సీ కోసం ఏదైతే ఉండాల్సో దానికంటే తక్కువ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. చాలామందికి ఉండే డౌట్, మెయిన్గా యంగ్స్టర్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల, పక్కన వాళ్ళు తెలియని వాళ్ళు ఏదో కొన్ని డౌట్లు పెట్టడం వల్ల వారికోసిల్ ఉంటే పెళ్ళికి పనికిరాము, వారికోసిల్ ఉంటే సంసారానికి పనికిరాము అనే కొన్ని మిత్స్ ఉంటాయి. ఇవి ఫాల్స్ బిలీఫ్స్. వారికోసిల్ డైరెక్ట్గా ఎప్పుడు మీ అంగస్తంభన కానీ, లేదా సెక్షువల్ పర్ఫార్మెన్స్ కానీ, టైం డ్యూరేషన్ కానివ్వండి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ తొందరగా శీఘ్రస్ఖలనానికి కానీ డైరెక్ట్గా కాజ్ కాదు. సో ఇది మెయిన్గా కాజ్ చేయగలిగింది ఏంటంటే, చూసుకుంటే స్వెల్లింగ్ లాగా అనిపించటం, నరాలు ఉబ్బినట్టు అనిపించటం, దగ్గితే నరాలు ఉబ్బినట్టు అనిపించటం, టెస్టిస్ వేలాడుతున్నట్టు, పెయిన్ వస్తున్నట్టు, ఆ పెయిన్ డొక్కల దాకా పాకుతున్నట్టు అనిపించటం, లేదా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ పిల్లలు పుట్టిన వాళ్ళ కోసం రొటీన్గా చేసే స్కానింగ్లో తెలియని వాళ్ళకి కొత్తగా స్కానింగ్లో తెలియటం. సో ఈ వారికోసిల్ సర్జరీ అవసరము అని మీకు ఎవరన్నా చెప్పినట్లయితే నాతో సహా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. ఒకటి, ఈ వారికోసిల్ వల్ల మీకేమన్నా ఇబ్బంది ఉందా? ఎసిమ్టమాటిక్ వారికోసిల్స్ అనేవి ఉంటాయి. పిల్లలు పుట్టేసిన తర్వాత వేరే ఏదో రొటీన్ స్కానింగ్లో మగవాళ్ళల్లో కంప్లైంట్స్ ఏమీ లేకుండా గ్రేడ్ 1, గ్రేడ్ 2 వారికోసిల్ అని అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఇస్తూ వాటికి కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎవరన్నా చెప్తే అది అబద్ధం అయి ఉండొచ్చు, అవసరం ఉండకపోయి ఉండొచ్చు. సో దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇవాళ రేపు సెకండ్ ఒపీనియన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ప్రాపర్ ఆండ్రాలజీ సెంటర్స్కి వెళ్ళండి. మన V9 హాస్పిటల్లో కానీ, ఆండ్రో9 కేర్లో కానీ మీరు కన్సల్టేషన్ తీసుకున్నట్లయితే ప్రాపర్ ఒపీనియన్ మీకు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఎప్పుడు అవసరం పడుతుంది మరి? ఇలా చెప్పినప్పుడు మేము వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్స్ అడగండి మీ డాక్టర్ని. దీనివల్ల నాకు ఇప్పుడు ఉన్న నష్టం ఏమిటి, ఫ్యూచర్లో ఉండబోయే నష్టం ఏమిటి, నా వారికోసిల్ గ్రేడ్ ఎంత, దానికి సర్జరీ ఇండికేషన్ కాకుండా ఆల్టర్నేట్ థెరపీస్ ఏమన్నా ఉన్నాయా, చేయించుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి. మూడవది, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది, వారికోసిల్ ఆపరేషన్ చేయించుకుంటే వచ్చే లాభం ఏమిటి. సో ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు సాటిస్ఫై అయితేనే సర్జరీకి ప్రొసీడ్ అవ్వాలి. అండ్ ఇంకొక డౌట్, చాలామంది నా దగ్గరికి ఆల్రెడీ పిల్లల కోసం ట్రై చేస్తూ ఫెయిల్ అయ్యి వారికోసిల్ సర్జరీ అయిపోయి రిపోర్ట్స్ పట్టుకొని వస్తూ ఉంటారు. డాక్టర్ గారు 2 ఏళ్ల క్రిందట నాకు వారికోసిల్ ఆపరేషన్ అయిపోయిందండి అని రిపోర్ట్స్ తీమని అడిగితే క్లినికల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్లో ఏమీ ఉండదు. అల్ట్రాసౌండ్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 వారికోసిల్ అని ఉంటుంది, వీర్యం కౌంట్ 0 అని ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి వారికోసిల్ ఆపరేషన్ చేయటం వల్ల ఉపయోగం ఏమీ ఉండకపోగా నష్టం కూడా రావచ్చు. సో వారికోసిల్ అనేది ఎప్పుడైనా వీర్యం కౌంట్ తగ్గడానికి కారణం అవుతుంది, కానీ మెయిన్గా కౌంట్ కంటే క్వాలిటీ తగ్గుతుంది. 15 మిలియన్లు మినిమం ఉండాల్సిన మీ వీర్యం క్వాంటిటీ 7 మిలియన్లు, 10 మిలియన్లు ఆ రేంజ్లో ఉంటుంది తప్పితే వారికోసిల్ ఒక్కదాని వల్ల 0 అయిపోదు. మెయిన్గా తగ్గేది ఏంటంటే క్వాలిటీ, మొటిలిటీ. మన మొటిలిటీ కనుక చూస్తే గ్రేడ్ 4, గ్రేడ్ 3 మొటిలిటీ అనేవి 32%, 10% అట్లా ఉండాల్సినవి తగ్గిపోయి 5%, 10% మొటిలిటీ అండ్ ఆస్థెనోస్పెర్మియా అంటాం. అట్లాగే నార్మల్ ఫామ్స్ మినిమం 4% ఉండాలి. కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చే ప్రాపర్ రిపోర్టింగ్లో నార్మల్ ఫామ్స్ మినిమం మోర్ దాన్ 4 అని రాసి ఉంటుంది. చాలామంది పాత రిపోర్టింగ్ సిస్టమ్ ప్రకారం చిన్న చిన్న క్లినిక్ల్లో కానివ్వండి, ల్యాబుల్లో కానివ్వండి నార్మల్ ఫామ్స్ 60%, 80% అని రాస్తూ ఉంటారు. అవన్నీ పాత రోజుల్లో రిపోర్టింగ్ సిస్టమ్ను బట్టి ఇస్తున్నవి. స్ట్రిక్ట్ క్రైటీరియా అనే కొత్త క్రైటీరియా ప్రకారం నార్మల్ ఫామ్స్ 4% కంటే ఎక్కువ ఉంటే అది వీర్యము క్వాలిటీ బాగున్నట్టు అర్థం. వారికోసిల్ సర్జరీ డిసైడ్ అయిపోయాము, సరే నిజంగా ఇండికేటెడే. రెండవ ఇండికేషన్ నొప్పి, ఇందాక చెప్పినట్టు వాపు, నొప్పి, దానికోసం కూడా వారికోసిల్ సర్జరీ చేస్తాము. పెళ్లి కాని వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వారికోసిల్ సర్జరీ టెక్నిక్ కరెక్ట్గా లేకపోతే దాంట్లో ఉండే రక్తనాళము, 2 రక్తనాళాలు ఉంటాయి. టెస్టిస్కి రక్తం తీసుకువచ్చేది, దాని పని అయిపోయిన తర్వాత చెడు రక్తాన్ని మళ్ళీ తీసుకువెళ్ళేది. ఈ చెడు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు ఉబ్బటం వల్ల వారికోసిల్ వస్తుంది. వీటి మధ్యలోనే
ఈ వెబ్ లాంటి వెజల్స్ మధ్యలోనే రక్తం తీసుకొచ్చే రక్తనాళం కూడా ఉంటుంది. అది డ్యామేజ్ కాకుండా సర్జరీ చేయటం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, టెక్నిక్ ఆఫ్ సర్జరీ. ఏ రకమైన ఆపరేషన్ అడాప్ట్ చేసుకుంటున్నారు మీరు? ఓపెన్ సర్జరీయా, లాప్రోస్కోపియా, మైక్రోస్కోపియా? ఈ క్లారిటీ మీకు ముందే తెలియాలి. మీరు ఏ రకమైన ఆపరేషన్ జరుగుతుంది, మూడిట్లో గల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, కాస్ట్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది రిజల్ట్స్ ఏంటి అనేవి తెలుసుకోవాలి. అండ్ రికరెన్స్ రేట్స్ కూడా. రొటీన్గా ఓపెన్ సర్జరీ, మైక్రోస్కోపీ సర్జరీలో మనకి ఇచ్చే ఇన్సిషన్, ఘాటు ఉండే ఏరియా ఒకటే ఉంటుంది. సో ఇవి జనరల్లీ గజ్జల్లో హెయిర్ లైన్ లోపల, ప్యూబిక్ హెయిర్ లైన్ లోపల ఒక చిన్న 3-4 సెంటీమీటర్ల మ్యాక్సిమం ఘాటుతోటి మనం వ్యారికోసీల్ సప్లై చేసే టెస్టిక్యులర్ వెజల్స్, వీర్యం తీసుకొచ్చే వాస్ డిఫరెన్స్ అనే కార్డ్ పైపు అన్నిటినీ పట్టుకొని బయటికి ప్లగ్ చేసిన తర్వాత బేర్ ఐతో చేసేదాన్ని ఓపెన్ అంటాం. అంటే కంటికి కనిపించే రక్తనాళాలు ఏవైతే ఉబ్బున్నాయో అంతవరకే లైగేట్ చేయటం. ఇది పాత రోజుల్లో చేసే పద్ధతి. 2 సైడ్స్ ఉన్నప్పుడు లాప్రోస్కోపీలో కూడా చేయొచ్చు. అంటే వీటిని మనం బయటికి ఉంచకుండా ఇవి ఎక్కడైతే కడుపులోకి ఎంటర్ అవుతాయో కడుపు లోపల నుంచి కెమెరా పెట్టి లోపల నుంచి వాటిని క్లాంప్ చేయటం. మైక్రోస్కోపిక్ సర్జరీలో మనం 25 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ వరకు చూడగలం. జనరల్లీ వ్యారికోసీల్కి అంత అవసరం పడదు. 5x to 8x మ్యాక్సిమం సరిపోతుంది. ఈ కళ్ళకి మనం పెట్టుకునే గాగిల్స్ మ్యాక్సిమం 2.5 to 3.5x వస్తుంది. దాంట్లో మనం ముందుకి వంగి చేసి చూసినట్టు కనిపిస్తుంది తప్పితే ఆర్టరీ అనేది సపరేట్గా కనపడకపోవచ్చు. సో స్టిల్ అన్స్కిల్డ్ హ్యాండ్స్లో తక్కువ నెంబర్స్ చేసే వాళ్ళ చేతుల్లో 5 to 10% మీ ఆర్టరీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మీరు తీసుకోవాల్సిన వ్యారికోసీల్ సర్జరీకి సంబంధించిన జాగ్రత్తలు. ఇండికేషన్ అంటే అవసరం ఉందా లేదా, ఉంటే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమిటి, చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి, ఏ రకమైన ఆపరేషన్ చేసుకుంటున్నాము. సో ఆపరేషన్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం అంతకుముందు వీడియోస్లో చేశాము. వాటిని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మాట్లాడాలనుకుంటే V9 హాస్పిటల్స్కి వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ శ్రీకాంత్ మున్నా.